ప్రైలాడ్ పాస్టర్ గారు, సహోదరి మేరీ గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. ఆదాము, హవ్వ సృష్టింపబడిన తర్వాత దేవుడు వారిని పొలంలో దున్ని కష్టపడమని చెప్పారు, కానీ వారు డబ్బులు వాడినట్లు లేదు. బట్ ఈరోజు ప్రపంచమంతా డబ్బు నోట్లపై పడుతున్నారు. అసలు ఈ డబ్బు నోట్లు ప్రపంచంలో ఎలా అమలు చేశారు, ఎవరు కనిపెట్టారని ప్రశ్న అడుగుతున్నారండి. ఇప్పుడు ఎవరు కనిపెట్టారని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేద్దామా? కాదు కదా. ఆయా సమయాల్లో కూరగాయలు, ఇప్పుడు మీ దగ్గర వరి పండింది అనుకోండి, మీకు గోధుమలు కావాలంటే మీరు ఒక 2 కేజీలు వరి ఇస్తే, బియ్యం ఇస్తే వాళ్ళు 2 కేజీలు గోధుమలు ఇచ్చేవాళ్ళు. తర్వాత కాలంలో మీ దగ్గర బంగాళదుంపలు పండాయి అనుకోండి, క్యారెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మీరు కొన్ని బంగాళదుంపలు ఇస్తే వారు క్యారెట్లు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత వెండి మార్చుకోవడం ప్రారంభించారు, బంగారం కాసులు మార్చుకోవడం ప్రారంభించారు, వెల కట్టడం ప్రారంభించారు. ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్, ఆయా దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు నోట్లు ప్రింట్ చేసే ముందు దానికి తగినంత బంగారము కానీ విలువైన వస్తువులను ఆ రిజర్వ్లో పెట్టి దాన్ని వెల కడతారు. వెల కట్టి ఆ వెలకు తగినట్టుగా నోట్లు ప్రింట్ అయ్యి బయటకు వస్తాయి. సో ఇక్కడ మనం తీసుకున్న ప్రతి నోటు, మన చేతిలో ప్రతి నోటు, దాని యొక్క విలువ, వెల రిజర్వ్ బ్యాంక్ లో ఉంటుంది, అక్కడ స్టోర్ చేసి ఉంటుంది. దాని యొక్క ఖరీదును బట్టే అది ప్రింట్ అవుతుంది, దానికి ఉన్న వాల్యూ, దానికి ఉన్నటువంటి విలువ. సో ఈ విధంగా ప్రపంచ దేశాలు నిజంగా ఆ విధంగా దేవుడు ఆ టెక్నాలజీ ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు నానా తిప్పలు పడేవాళ్ళు. ఎందుకంటే వెండి కాసులు మోసుకొని నడవగలమా? కూరగాయల మార్కెట్కి 1 కేజీ వెండి మోసుకొని వెళ్ళగలమా? బంగారు కాసులు కానీ కాసులన్నీ మోసుకొని ఇప్పుడు చిల్లరే ఉందనుకోండి, మీ దగ్గర చిల్లర ఉంది, నోట్లు లేవు, చిల్లర మోసుకొని వెళ్ళగలరా? ఒక 10,000 చిల్లర, లేదంటే ఒకవేళ ₹1,00,000 చిల్లర ఎక్కడో అద్దె మరి ఎక్కడో కట్టడానికి మీరు వెళ్తున్నారు, కొనడానికి వెళ్తున్నారు, ₹1,00,000 చిల్లర మోసుకొని వెళ్ళడానికి ఎంత కష్టం అవుతుంది? నోట్లు అయితే ఈజీగా అవుతాయి. సో గాడ్ ఈస్ గివింగ్ ద టెక్నాలజీ. ప్రజలు పెరుగుతున్నప్పుడు దేవుడు టెక్నాలజీ ఇచ్చాడు. ఒకప్పుడు గుర్రాలు గాడిదల మీద వెళ్ళేవారు, బస్సులు కనిపెట్టాక అసలు ఎందుకండి? దేవుడు ఒరిజినల్గా ఇచ్చిన గాడిదల మీద వెళ్ళొచ్చు కదా, గుర్రాల మీద వెళ్ళొచ్చు కదా. ఈ పొగలు వదిలి బళ్ళన్నీ పాడు చేస్తున్నాయి, రోడ్లన్నీ అన్నట్లయితే జనాలు పెరక్క ముందు, అది జనసాంద్రత పెరిగినప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని రిలీజ్ చేశాడా? ఎస్. ఆ జ్ఞానంతో వాళ్ళు కనిపెట్టడం ప్రారంభించారు. ప్రయాణాలు త్వరగా అవుతున్నాయి, పనులు త్వరగా జరుగుతున్నాయి. సో దేవుడిచ్చిన జ్ఞానాన్ని మంచి కోసం వాడుకోవాలి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ డేవిడ్ గారు రాజమండ్రి నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మానవులందరూ ఆదాము, నోవాహు సంతానం నుండి వచ్చారు కదా, మరి మనము అన్యుల నుంచి ఎలా వచ్చాము అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దీనికి ఆన్సరు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉంది నాన్న. యెషయా గ్రంథము 53, 6-7 వచనాల్లో మనుషులందరూ దారి తొలగిపోయారట. ఎవరికి ఇష్టమైన, ఎవరికి తోచిన మార్గంలో వారు వెళ్ళిపోయారు. చూద్దాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. గొర్రెల మందల్లో కొన్ని త్రోవ తప్పుతూ ఉంటాయి, అలాగే మనుషులందరూ కూడా దేవుడి చేత కలుగు చేయబడిన వారే. అయితే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. తనకిష్టమైన త్రోవకు వెళ్ళిపోయాడంట. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు వెళ్ళిపోయాడు. ఎవరికి నచ్చిన వాళ్ళు చేయడం ప్రారంభించారు. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. యేసు ప్రభువు ఆ దోషాలని భరించాడు, మన కోసం శిలువలో భరించాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఎవరి ఇష్టమైన త్రోవలో వారు వెళ్ళిపోయారంటే, బాబేలు గోపురం కట్టినప్పుడు అందరికి ఒకే భాష ఉండేది. వీళ్ళు పెద్ద గోపురం కట్టుకుని పాపాత్ములందరూ పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దేవుడు ఏమన్నాడు? పరలోకం ఇస్తాను, పాపాలు వదిలేసి రండి. పాపాలు కడగబడ్డాక రమ్మంటే లేదు లేదు, మేము పాపాలు చేసుకుంటూనే వచ్చేస్తాం. సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ, వ్యభిచారాలు చేస్తూ, జారత్వాలు చేస్తూ, పనికి వాళ్ళ పనులన్నీ చేస్తూనే పరలోకం వెళ్ళిపోదు. ఎలా? టవర్ కట్టుకుని ఎక్కేద్దాం అనుకున్నారు. వీళ్ళు భాష అంతా ఒకటైపోయింది, వీళ్ళంతా కూడా ఏకమైపోయారు. వీళ్ళు పాడు పనులు చేస్తున్నారు. వీళ్ళని చెల్లాచెదురు చేస్తే గారు బుద్ధి రాదని దేవుడు భాషలు చెల్లాచెదురు చేశాడు. అనేక రకాలైన భాషలు పుట్టాయి. కన్ఫ్యూజన్, అక్కడ ఒక పెద్ద గలిబిలి జరిగింది. ఎవరు భాష అర్థమైన వాళ్ళు వారు గ్రూప్గా తయారయ్యారు. ప్రపంచం అంతా ప్రజలు చెదిరైపోయారు. ఎందుకంటే భాషలు అర్థం కావట్లేదు. అర్థం కాని వాళ్ళ దగ్గర ఎందుకుంటారు? అర్థమైన వాళ్ళ దగ్గరికి వాళ్ళంతా గ్రూప్గా వెళ్ళిపోయారు. అనేక భాషలు ఆ రోజే తయారయ్యాయి. సో ప్రపంచం అంతా వెళ్ళిపోయారు మానవులు. ఆ తర్వాత కొందరు, సముద్రం బాగా ఉప్పొంగి వచ్చింది అనుకోండి, ఉప్పెన, అమ్మో మనల్ని చంపేసింది, చాలా మంది చనిపోయారు, ఈసారి సముద్రాన్ని మొక్కుదాం
అప్పుడు అది మన మీదకి రాకుండా ఉంటుందని భయంతో దాన్ని మొక్కడం ప్రారంభించారు. మరికొందరు భయంకరంగా వర్షం పడి మొత్తాన్ని అంతా తడిపేస్తుంది, వర్షాలు వరదలు వచ్చేస్తున్నాయి, మరి చెరువులు వాగులు వంకలన్నీ నిండి పొంగి పొరులుతున్నాయి. ఇలా కాకుండా ఆ వర్షాన్ని మొక్కితే మన మీద దయ చూపించి అది మనమే పడకుండా ఉంటుందేమని దానికి మొక్కారు. విష సర్పం మీదకి వచ్చేస్తుంది, దాన్ని కాటేయడం వల్ల చనిపోతున్నారు. ఎందుకు వచ్చిన బాధ, దాన్ని మొక్కేస్తే అది కాటేయకుండా ఉంటుందేమని. అంటే మనుషుడు తాను భయపడిన ప్రతిదాన్ని దేవుడిగా దైవాలుగా మార్చుకున్నాడా? ప్రపంచంలో కొంతమంది వారి భయాలే వారికి దేవుళ్ళుగా మారిపోయారా అని మనం ఆలోచిస్తే ప్రపంచం అంతటా దారి తొలగిపోయింది అన్నాడు. ఎవరికి ఇష్టమైన మార్గంలో వారు వెళ్ళిపోయారన్నారు. కొందరు వారి పితలను మొక్కుతారు. కొన్ని స్థలాలకు వెళ్తే ఎవరిని మొక్కరు, వాళ్ళు ముత్తాత తాత వాళ్ళ ఫోటోలు పెట్టుకుని మొక్కుతారు. వాళ్ళకి ఏ దైవాలని ఏ దేవుళ్ళని మొక్కరు, పిలువబడేవారు దేవుళ్ళని పిలువబడేవారిని మొక్కరు. అయితే ఇక్కడ నిజదేవుడైన సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఉన్నాడు. సృష్టిని పూజించుట కాదు కానీ సృష్టికర్తను పూజించమన్నాడు. సో దారి తొలగిపోయిన మనుషులందరూ కూడా ఇప్పుడు దారి తొలగించడానికి ఒకడున్నాడుగా, అపవాదిని సాతాను. అతను పరలోక రాజ్యంలో దేవుడిని అవ్వాలనుకున్నాడు, అక్కడ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ మనుషులు మోసగించి తాను దేవుడు అవ్వాలని, తనతో ఉన్నటువంటి సైన్యం అంతటిని కూడా దేవుళ్ళుగా మార్చాలని ప్రజల మనసుల్లో ప్రవేశించి, ఇదిగో ఇలా ఆరాధన చేయండి, ఇలా ఆరాధన చేయండి, నిజదేవుని ఆరాధన చేయొద్దు, సృష్టికర్తను ఆరాధన చేయొద్దు, సృష్టికర్తను మీరు తెలుసుకోవద్దు, అసలు ఆయన గురించి ఆలోచించొద్దు, మేమే మీకు దేవుళ్ళు, మమ్మల్ని మొక్కండి అని చెప్పి రకరకాలుగా తాను తనతో ఉన్న సైన్యం అంతటా పడిపోయిన ఫాలన్ ఏంజల్స్, పడిపోయిన దూతలు ఇవన్నీ ప్రజల మనసులో ప్రవేశించి వారిని ఆవరిస్తాయి, ఆత్మలు ఆవరిస్తాయి, మనుషుల్లో ఆలోచనలు పుట్టిస్తుంటాయి. ఆ ఆలోచన ప్రకారంగా ప్రజలందరూ దేవునికి దూరం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అయితే మానవులందరినీ రక్షించుటకు సృష్టికర్త అయిన దేవుడు తానే మానవుడిగా వచ్చి మనుషుల దోషములన్నీ శిలువలో భరించి, ఆయన దోష శిక్షను భరించి, మన శాపములన్నీ భరించి శిలువలో మరణించి తిరిగి లేచాడు. సర్వలోకాన్ని పిలుస్తున్నాడు, సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని మనశ్శాంతిని ఇస్తా అంటున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, ప్రజలందరూ ఒక ప్రయాసతో ఉన్నారు. దేవుడు ఎవరు అర్థం కాకున్నారు కొంతమంది. ఈ లోకంలో ఎన్నో ప్రయాసతో ఉన్నావా, భారంతో ఉన్నావా, మనశ్శాంతి లేకుండా ఉన్నావా, నిన్నే రమ్మని పిలుస్తున్నాడు ప్రభు. రా ప్రభు ఎద్దుకు వచ్చి, ప్రభు నా హృదయంలోకి రమ్మని నువ్వు పిలవగలిగితే ఆయన శాంతిని, మనశ్శాంతిని, రక్షణను, నిత్య జీవాన్ని ఉచితంగా దేవుడు దయచేస్తా అన్నాడు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ఎలీషా గారు విశాఖపట్నం నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. ఓ పాస్టర్ గారు ఈ విధంగా తెలియపరుస్తున్నారంట, రహస్య రాకడ ఇజ్రాయేలీలు ఉన్నప్పుడే జరిగిపోయింది, ఇక రహస్య రాకడ లేదు, రెండో రాకడలోనే క్రైస్తవులు ఎత్తబడతారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమని సహోదరుడు అడుగుతున్నారండి. ఇజ్రాయెల్ ఎప్పుడు జరిగింది, ఎవరు కొనుక్కోబడ్డారు రహస్య రాకడలో? రహస్య రాకడే ఇప్పుడు రాబోయే పక్షమంతా ఊహించిన కార్యం జరగబోతుంది. దేవుడు తన సంఘాన్ని కొనుక్కోబోతున్నాడు. ఓకే, రహస్య రాకడ ఆల్రెడీ జరిగిపోయింది, ఇజ్రాయెల్లో జరిగిపోయింది. ఎంత ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడొద్దు, వాక్య లేఖనాల ఆధారాలు తీసుకుని మాట్లాడండి. ప్రభు తన సంఘాన్ని కొనిపోయే రోజు రాబోతుంది. దేవుని ప్రజలు కొనుక్కోబడతారు. తర్వాత ప్రపంచం అంతటి తెలియబడేలాగా ప్రభు తన పరిశుద్ధులతో కూడా వస్తాడు. అంటే పరిశుద్ధులతో కూడా ఎలా వస్తాడు? అప్పటికే పరిశుద్ధులు ఆయనతో ఉంటారా? ఇప్పుడు భూమి మీద నుండి ఎత్తబడితే కదా పరిశుద్ధులు ఆయనతో కూడా ఉంటారు. ముందు చనిపోయి వెళ్ళిపోయిన వారు పరదేశంలో ఉన్నారు, సమాధులు తెరవబడ్డం, తర్వాత మనము సజీవులైన మనం కలిసి ప్రభుని మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఆ తర్వాత ఆయనతో కూడా ఉన్నవారు, పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, నమ్మదగినవారు. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన రాజులను జయించును. ఈ రాజులు ఎక్కడ వాళ్ళు? భూమి మీద వీళ్ళతో జయించడానికి ప్రభు పోరాడడానికి వస్తున్నాడా? భయంకరమైనటువంటి అంటే వెలుగుతో ప్రత్యక్షం కాబోతున్నాడు ప్రభు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు సర్వలోకం ఆయన చూడబోతుందా? తూర్పున వెలుగు పుట్టి పడమటి వరకు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ప్రపంచం అంతా ఆయన రాకడ చూస్తాం. ఆయన రాకడ వస్తున్నప్పుడు ఆయనతో కూడా వివేల దూతలతో కూడా పరిశుద్ధులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పిలువబడినవారు. వాళ్ళంతా పిలువబడ్డారు, సువార్త చేయాలి. ఏర్పరచబడినవారు, పిలువబడినవారు కొందరే, ఏర్పరచబడి
పిలువబడిన అనేకులు ఏర్పరచబడిన పొందారు. ఏర్పరచబడిన మనం కూడా ఉంటాం. తర్వాత నమ్మకమైన వారు, ఏర్పరచబడిన వారిలో కూడా కొంత నమ్మకం కోల్పోయి నమ్మకస్తులుగా జీవించకుండా దేవుని దూరం అయిపోయారు. వాళ్ళు నమ్మకస్తులు 3 రకాలైన ఫిల్టరేషన్ జరిగింది. పిలువబడుతున్నారు అనేక మంది, దానిలో ఫిల్టర్ చేస్తే మిగిలిన వాడు ఏర్పరచబడిన వారు, వాళ్ళని ఫిల్టర్ చేస్తే లాస్ట్ లో మిగిలిన వాడు నమ్మకమైన. వీళ్ళంతా ప్రభుత్వం కూడా ఉన్నారు, ఇది భూమి మీద లేదు. అదంతా ప్రభుత్వం కూడా ఆకాశ మండలం నుండి దేవుడు తన మహిమతో వచ్చినప్పుడు ఆయనతో కూడా వచ్చినారు. సో ఆయనతో కూడా ఉండేవారుగా మనం సిద్ధపడడం మంచిది. రహస్యం అక్కడ అయిపోయింది, ఇంకా రాబోయేది లేదు అనుకోని మోసపోవద్దు. దేవుడి రాబోతుంది. దేవుడి సంగమా, దేవుడి ప్రజల సిద్ధపడదు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి జ్యోతి గారు ఈ విధంగా అడుగుతున్నారండి. చాలామంది ఈ విధంగా అడుగుతున్నారంట, ఏదైతే కనుక కులం మార్చుకుంటేనే పరలోకం వెళ్తామని తెలియపరుస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ఎవరో మతస్థిమితం లేని వ్యక్తి చెప్పిన మాట అది. కులం మార్చుకో అప్పుడే పరలోకం ఎక్కడ లేదు. ఏసే ఎక్కడ చెప్తారు కులం మార్చుకో, జాతి మార్చుకో. మన భారతీయులు మనంతా జాతి మార్చుకుంటాం. అమెరికన్స్ అని పెట్టుకుంటామా, చైనీస్ అని పెడతామా? మనం ఇండియన్స్ అని పెడతాం. హూ ఆర్ యూ అంటే ఐఎమ్ అన్ ఇండియన్ అనే పెట్టాలి. నేను క్రిస్టియన్ అని రాశారు అనుకోండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్. వాళ్ళు ఒప్పుకోరు. మతం అన్న దగ్గర క్రిస్టియన్ రాయమంటారు. ఏ ఒరిజిన్ మీరు, ఏ దేశానికి చెందిన వాళ్ళు అనేది ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ అడిగినప్పుడు అక్కడ మతం పేరు చెప్పకూడదు. ఏ కంట్రీలో నువ్వు వస్తున్నావు, ఏ కంట్రీలో నువ్వు పుట్టి పెరిగావు, నీ జన్మదేశం ఏది, జన్మభూమి అన్నప్పుడు ఇండియన్ అని చెప్పాలి. మరి మార్చుకోవట్లేదు కదా. ఇజ్రాయేల్ పెడుతున్నామా? అయినా ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు కదా. ఇప్పుడు కులం మార్చుకుంటే రక్షణ వస్తుంది, ఇంటి పేరు మార్చుకుంటే రక్షణ వస్తుంది. ఇవన్నీ మతి లేని మాటలు. మతి స్థిమితం లేని కొంతమంది బయటికి వీళ్ళు దేవుని పిల్లలందరినీ రకరకాలుగా ఏదో కొత్త వింత ఇంటికి వెళ్ళి నవ్వుకుంటూ ఉంటాడు సార్. నేను చెప్పిన పిచ్చి మాటలు నమ్మేశారు ఈ పిచ్చి ప్రజలు. అంటే మళ్ళీ అంతగా ఫూడ్స్ చేసేలాగా మనం ఉంటాం. దేవుని వాక్యం బాధ్యత మతి స్థిమితం లేని వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఓకేమా? కులం మార్చుకోండి, ఇది మార్చుకోండి. నువ్వు ఎక్కడి నుండి వచ్చినా నో ప్రాబ్లం. కులాలనేవి ఈ లోకం వాళ్ళు పెట్టుకున్నారు. నువ్వు దేవుని బిడ్డవు. ప్రతి వ్యక్తి మారు మనసు పొంది రక్షింపబడ్డాడా లేదా అదే చూస్తాడు. ఏ కులము, ఏ జాతి, ఏ ప్రాంతం ఏం చూడదు. ఒకవేళ మీ సర్టిఫికెట్లు హిందూ అని ఉందనుకోండి, ఏం పర్వాలేదు. దాని గురించి కంగారు పడి మార్చాల్సిన అవసరం లేదు. అవును, ఒకప్పుడు హిందూ ఈ సర్టిఫికెట్లు కూడా ఉంది. కొన్నాళ్ళు ఎదిగిన తర్వాత ప్రభు యేసుక్రీస్తుని సురక్షణగా నమ్ముకుంటాను. నా ఆత్మరక్షకుడు యేసు ప్రభు. ఐదుగురు ఎన్ని దేవతలు, ఎన్ని దేవుళ్ళు లేరు. యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను. నాకు ఇష్టమైన దైవం ఆయన నేను వెంబడిస్తాను. దానికి ఎవరు అభ్యంతరం లేదు. కావాలని కొంతమంది తీసేయాలి, కొట్టేయాలి, దానికి ఏదో వస్తుంది. ఏం అవసరం లేదు. ఎవరైనా దైవక్తి కలిగి జీవిస్తున్నావా, దేవుని వాటిలో జీవిస్తూ నడుస్తున్నావా వాటి ప్రకారంగా నో ప్రాబ్లం. యు ఆర్ బిలాంగ్ టు జీసస్. ఏసే తన కాపుదల మీద వచ్చేసి కొంతమంది సర్టిఫికెట్లు అలా వద్దని డిక్లేర్ చేసుకుందామని చెప్పి ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంతమంది డిక్లేర్ చేసుకుంటే నేను క్రిస్టియన్ అయ్యానని బ్యాప్టిజం సర్టిఫికెట్ చూపించి క్రిస్టియన్ చెప్పి చూపించినప్పుడు వాళ్ళు అక్కడ కొన్ని మార్పులు చేసి క్రైస్తవుడు అయ్యాడని చెప్పాడు. ఇదంతా మానవుల మధ్యలో జరిగే కార్యక్రమం. దేవుడు అవన్నీ పట్టించుకోడు. దేవునికి కుల భేదం లేదు, మత భేదం లేదు, భాష భేదం లేదు, జాతీయ భేదం లేదు. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నాడు లేదా ఆయన నువ్వు నిలిచిన్నావు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సిస్టర్ నీల్మా గారు నంద్యాల నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, దేవుడు నాతో కళల ద్వారా మాట్లాడుతున్నాడు అని నేను ఎలా గ్రహించాలి అని విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, ఈ కళలు అన్ని కళలు నమ్మదగినవి కావు. చాలా మంది కళల మీద, దర్శనాల మీద ఆధారపడిపోతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం మీద ఆధారపడండి. వాక్యం మీద ఆధారపడండి. వాక్యం మారదు. భూమి ఆకాశంలో గతించిన దీనిలో పళ్ళు సున్నా తప్పిపోదని రాయబడింది. అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. రాయబడిన వాక్యం దగ్గరికి ఏ దురాత్మలు కూడా వచ్చి మిమ్మల్ని కలతపరచలేవు. కనుక రాయబడిన వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నమ్మండి, ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళండి. ప్రతిసారికి కళల మీదే డిపెండ్ అయిపోతే కళలు వస్తూనే ఉంటాయి. కనుక ఆయా సమయాల్లో కొన్ని కళలు దేవుడు చూపిస్తే ఓకే. ఆ కళలు కూడా మేలు కలబోతుందని చూపించాడా,
స్తుతించి ప్రభా అది నిశ్చితం మీద జరిగించమని ప్రార్థన చేయండి. కీడు కలుగుతున్నట్టు కళ వచ్చిందా, ఈ కీడు నాకు దూరమగును గాక, ఆ కళ నెరవేరకుండా చేయి ప్రభా అని ప్రార్థన చేయండి. ఓకే. ఇక జీవితకాలం అంతా కొంతమంది చూశాను నేను, చిన్న ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకేం చూపించాడు నీకేం చూపించాడు అని పిల్లలందరిని అడుగుతుంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఆ తర్వాత కాసేపు తర్వాత ఇద్దరు పిల్లలు కొట్టుకొని ఒకటే గొడవ. వాళ్ళ తండ్రి గారు వచ్చి, పాస్టర్ గారు మా పిల్లలిద్దరూ గొడవ పడుతున్నారు, కొంచెం గద్దించమన్నారు. గద్దించినానా ఒకరినొకరు అలా ప్రేమ కలిగి ఉండమన్నాడు, కానీ బాధ పెట్టుకోమని చెప్పలేదని కొన్ని వచనాలు చూపించాను. అదొక మీటింగ్ స్టార్ట్ కావ ముందు ఒకరింట్లో జరిగిన విషయం. కాసేపటికి ప్రార్థనలో కూర్చున్నాం. వెంటనే అక్కడున్న ఆయన, బాబు నీకేం కనబడింది నీకేం కనబడింది అంటే ఇద్దరు తనుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి తలా ఒకరికి పరలోక దర్శనం కనబడిందని ఒకడు. ఇప్పుడు అబ్రహాం గారి పక్కన కూర్చున్నాను, చాలా బాగుంది, అసలు అద్భుతంగా ఉందని మరొక బాబు. నీకేం కనబడింది, ఆదాం పక్కన నడిచాను నేను కూడా, యేసుప్రభు వారు అక్కడ పరలోక రాజ్యంలో ఆడుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇలా కళల మీదకి ఊరికి వెళ్ళిపోకండి. కళలు దర్శనాలు కొంతవరకే తప్ప పూర్తిగా వాటిని ఆధారం తీసుకుంటాం. గోడ ఉందనుకోండి, గోడ కట్టేయడం పునాది రాళ్లతో కడతాం. ఓకే. ఏదైనా గోడ ఒరిగిపోతుంది అనుకోండి, అప్పుడు సైడ్ సపోర్ట్ పెడతాం. ఈ గోడ ఒరిగిపోతుంది అని చెప్పి సైడ్ సపోర్ట్ పెడతాం. అంటే గోడ ఇలా ఒరిగిపోయేటప్పుడే కదా సైడ్ సపోర్ట్ ఇస్తాం మనం. ఆ సైడ్ సపోర్ట్ లాంటివే దర్శనము, కళలు, ఈ వరములతో దేవుడిచ్చినటువంటి పని. కానీ మెయిన్ బేస్, ఆ ఇల్లు, ఆ పునాది కట్టబడాల్సింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను బట్టి తన ఆత్మీయ ఇంటిని కట్టుకుంటే అది రాతి మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం నుండి ఆఖరి వరకు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్నీ ప్రతిరోజు కూర్చున్న కళ, నిలబడిన కళ, ప్రతిదీ ఇంకా కళల మీదే జీవితం. నో, వాక్యం 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 వాక్యానుసారంగా జీవించు వాడిని తీసుకెళ్తున్నాడు, కళల ప్రకారం జీవించు వాడిని తీసుకెళ్తాను లేదుగా. కానీ ఆయా సందర్భాల్లో దేవుడు కళలు ఇస్తాడు, కళ ద్వారా మాట్లాడవచ్చు, దర్శనం ద్వారా. కానీ వాక్యం ద్వారా మీరు దేవుని చదివి దాన్ని కన్ఫర్మేషన్ అయిన తర్వాతే, వాక్యంతో కలవట్లేదు అనుకోండి మీ కళ, అది క్యాన్సిల్ అయిపోవాల్సిందే. అది ఊహ నుండి పుట్టిందైనా అవ్వచ్చు, బాగా కష్టపడడం వల్ల కూడా స్వప్నాలు వస్తాయి. రక్తహీనత, హిమోగ్లోబిన్ డౌన్ ఉన్నా కూడా మనుషులకి కళ్ళు వస్తూనే ఉంటుంది, రీల్ ఆడుతూనే ఉంటుంది రాత్రి అంతా. ఎందుకంటే ఎవరో ఒక రీల్ పెట్టి ఆడిస్తున్నట్టే రకరకాల కళ్ళు వస్తుంటాయి. వీళ్ళ కళ్ళు వచ్చేది దేవుడు చూపించలేదు, దెయ్యం చూపించలే. వీళ్ళ రక్తహీనత ఎక్కువైపోయింది. ప్రసంగి 5:7 ఏముంటుందో చదవండి. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మా స్వప్నాలు కానీ మాటలు కానీ నిష్ప్రయోజనం అవుతాయంటే అధికంగా వద్దు, కొంతవరకు సైడ్ సపోర్ట్ ప్రభువును బలపరచబడ్డానికి ఇస్తే ఓకే. సో ప్రతిరోజు కూర్చున్న లేచిన ప్రతి ప్రార్థనలో కళ ఏంటి, దర్శనం ఏంటి అంటూ కూర్చోవద్దు. వాక్యం చదవండి, వాక్యం చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యం ప్రకారం జీవించండి. దేవుడు వాక్యమై ఉన్నాడు. చెప్పండి, ఎవరై ఉన్నారు? వాక్యమై ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నారండి? వాక్యమై ఉన్నాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సహోదరి రూపా గారు కాకినాడ నుంచి విధంగా ప్రశ్న అడుగుతున్నారు. యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటికి చీకటిలో నెత్తిపాసములో ఆయన బంధించి భద్రము చేశాను. ఈ దూతులు ఎలా భూలోకమునికి వచ్చాయని ప్రశ్న అడుగుతున్నారండి. అన్నిటినీ బంధించలేదమ్మా, కొన్నిటినే బంధించాడు, అన్నిటినీ బంధించలేదు. అంటే ఫాలెన్ ఏంజల్స్ చాలా ఉన్నాయి, దూతలు కోటాను కోట్లు కదా. వాటిలో ఏ దూతలైతే సొదొమ గొమొర్రా పట్టణాలను పాడు చేయడానికి అపవాదైన సాతాను యొక్క అండర్లో పనిచేసాయో వాటిని బంధించాడు, అవి బంధించబడి ఉన్నాయి. మరి భూమి మీద ఉన్నవన్నీ కూడా బంధింపబడకుండా ఉన్నటువంటి అపవిత్రాత్మలు కావచ్చు, దురాత్మలు, దైవాత్మలు, ఫాలెన్ ఏంజల్స్, అవి భూమి మీద తిరుగుతూనే ఉన్నాయి. వాటికి టైం ఉందట. మార్క్స్ 5వ అధ్యాయంలో మా కాలం ఇంకనూ సంపూర్ణం కాకముందే మీరు వచ్చిద్రా, మమ్మల్ని వెళ్ళగొట్టుచున్నావా అంటారు. అంటే ఈ దురాత్మలకు టైం ఉంది, వాటికి క్యాలెండర్ ఉన్నట్టుంది. చూడండి, ప్రభు వెళ్ళగొట్టడానికి వచ్చాడు. ఆ అపవిత్రాత్మలు ఆ వ్యక్తిని విడిచిపోమంటున్నాడు. ఆ వ్యక్తి తన కుటుంబానికి దూరం అయ్యాడు. ఈ ఈవిల్ స్పిరిట్స్ వల్ల తన మనసు అంతా డిస్టర్బెన్సే కాకుండా తను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇతరులను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇవన్నీ ఈవిల్ స్పిరిట్స్ యొక్క ప్రభావం. సో ప్రభు అక్కడికి వెళ్ళి అతను విడిపించే ముందు అతనిలో పట్టి అతని జీవితాన్ని పాడు చేస్తున్న అపవిత్రాత్మలను బయటకు వెళ్ళిపోమంటాడు. మత్తయి సువార్త 8:29 చదవండి.
కాలము రాకమునిపై అది హైలైట్ చేసుకోండి. మార్క్స్ వార్తలో ఉన్న సంఘటన, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్న సంఘటన ఒకటే. వారంటే బహువచనం. ఈ అపవిత్రాత్మలు కానీ మనుషులను పడిచే దైపాత్మలు ఏమంటున్నాయి ప్రభుతో? దేవుని కుమారుడు అంటే దెయ్యాలకు అర్థమైంది యేసు ప్రభు వారు దేవుని కుమారుడికి ఈ లోకానికి వచ్చాడని. ఈ మనుషులకు అర్థం కావట్లా. అంటే దెయ్యాలను మించిపోయారు మనుషుల. దెయ్యాలు అర్థం చేసుకున్న యేసు దేవుని కుమారుడు అని. మనుషులు ఇంకా అర్థం చేసుకోవట్లా. పనికిమాలిన అర్థం చేసుకుంటారు, పనికొచ్చేదాన్ని మాత్రం అర్థం చేసుకోవట్లా. ఆ దురాత్మలు ఏమంటున్నాయి? నీతో మాకేమి, మీరు దేవుని కుమారులు, మేము అపవిత్రాత్మలము, పడిపోయిన ఫాలెన్ ఏంజెల్స్ కావచ్చు, దురాత్మలు, దైపాత్మలు, మాతో మీకు పని లేదు కదా, మీరు పరిశుద్ధ దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, మా మానవులను రక్షించడానికి వచ్చాడు, మా దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు అంటూ కాలము రాకమునిపై మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. కాలము రాకమునిపై ఇంగ్లీష్లో కూడా చూద్దాం. And behold, they cried out, saying, What have we do with thee, Jesus, thou Son of God? Art thou come hither to torment us before the time? Before the time అన్నది గుర్తుపెట్టుకోండి. అంటే దెయ్యాలు మనుషులను టార్మెంట్ చేస్తాయి. మరి దెయ్యాలను టార్మెంట్ చేయగలిగిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏ చీకటి శక్తులైనా అవి టార్మెంట్ చేయబడి అవి నరకానికి ఎల్లగొట్టబడాలి, మన ఇళ్లలో నుండి మన ప్రజల నుండి వెళ్ళిపోవాలంటే ఆ దెయ్యాలను టార్మెంట్ చేయగలిగిన వాడు యేసుప్రభు వారు ఒకరే. అందుకే చాలామంది యేసుప్రభు వారు అంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అంటే అలా స్పిరిట్స్ ఉన్నాయేమో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ దురాత్మలు యేసుప్రభు అంటే తట్టుకోలేవు. మిగిలిన వాళ్ళంటే చల్లగా ఉంటాయి, ప్రభు అంటే మాత్రం తట్టుకోలేదు. ఎందుకంటే ప్రభు వాటిని వెళ్ళగొడతాడు. ప్రభు వాటికి టార్మెంట్ చేయగలడట, మనుషులు కాదు. దెయ్యాలు మనుషులను టార్మెంట్ చేస్తాయి, మనుషులను బాధిస్తాయి, దుఃఖపరుస్తాయి, విచారపరుస్తాయి, డిప్రెషన్ గురి చేస్తాయి. కానీ ఆ మనుషులను బాధ పెట్టే దురాత్మలను బాధ పెట్టగలిగిన వాడు యేసు ప్రభు. సో అవి అంటున్నాయి, మాకు ఇంకా టైం ఉందిగా, అప్పుడే వచ్చావేంటి అని. అంటే వాడికి ఒక టైం కాలం. ఎలా తెలుసుకోవచ్చు వాటికి ఎంతవరకు టైం ఉందని? భూమి మీద దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చినప్పుడు, ఈ భూమిని ఏలుబడి చేయమన్నప్పుడు ఈ భూమి ఉన్నంత వరకు అధికారం ఇచ్చాడు. కానీ ఒక 10 రోజులకు, 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకు ఇవ్వలేదు. ప్రధానమంత్రి 5 సంవత్సరాలకి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ నిలబడాలి. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిలబడాలి ఎలక్షన్లో. కానీ ఆదాముకు దేవుడు అలాగా 5-10 సంవత్సరాలు ఇవ్వలేదు. కానీ భూమి ఉన్నంత వరకు, మానవ జాతి ఉన్నంత వరకు నీకు అధికారం ఇస్తున్నాడు. ఈ మంచి అధికారాన్ని తీసుకెళ్లి సాతాను చేతిలో కుదవబెట్టాడు. ఎవరు? ఆదాం. సాతాను చేతికి ఇచ్చేసాడు. ఇప్పుడు సాతాను దురాత్మలు ఎప్పటి వరకు పరిపాలన చేస్తాయంటే మానవులు భూమి మీద ఉన్నంత వరకు పరిపాలన చేయాలనే నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే వాటికి అధికారం అది ఆదాం దగ్గర నుండి, దేవుని యొద్ద నుండి ఆదాంకి వస్తే ఆదాం దగ్గర నుండి వీటికి వచ్చింది. సో ఇవి మరి అవి బంధిస్తే సొదొమ గొమొర్రా పట్టణాలను పాడు చేసిన దురాత్మలు మళ్ళీ ఎలా బయటకు వచ్చాయినా? వాటిని బంధించాడు, వాటిని ఇంకా విడిపించలేదు, వాటికి ఇంకా విడుదల రాలేదు. కానీ మిగిలినవి ఉన్నాయి కదా. యేసు ప్రభు వారు ఉన్న కాలంలో కూడా దెయ్యాలను వెళ్ళగొట్టాడు ప్రభు. వీరి వలననే చూడండి, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే, అంటే ఈ దురాత్మలు, దైపాత్మల వలనే, ఈ ఫాలెన్ ఏంజల్స్ వ్యభిచారం చేయొచ్చు. అంటే ప్రజలు అటువంటి పాపబుద్ధులు ఎందుకు వచ్చాయి? క్రమంగా పద్ధతిగా ఎందుకు బతకలేదు? ఎందుకు ఎవరు వాళ్ళని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఎవరు వాళ్ళని ఇలా తొందరపెట్టి పాడైపోమని ఆ పిచ్చి కోరికలని వాళ్ళలో పుట్టించారంటే ఇగో వీళ్ళే అపవిత్రాత్మలు, చీకటి పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడింది. ప్రజలు, ఇప్పుడున్న ప్రజలందరూ అలా బ్రతికితే సొదొమ గొమొర్రా లాగా మీరు కూడా పిచ్చి వేషాలు వేస్తే ఈ లోకంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కలిగిన గతే మీకు కూడా పడుతుంది, జాగ్రత్త అని దేవుడు ఓ దృష్టాంతంగా ఉంచాడు. వీరి వలనే అన్నాడు కదమ్మా. మరి 6వ వచనంలోకి వెళ్దాం. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. ఓకే, బంధించి భద్రం చేశాక మళ్ళా వీరి వల్లనే, ఈ యొక్క దురాత్మల వల్లనే ఎలా జరిగింది అని చెప్పి మీకు డౌట్ ఉంటే, ఈ దురాత్మలు ఈ 7వ వచనంలో చేసిన పనులను బట్టి బంధించాడు దేవుడు. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలో వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణాలు వీరి వలననే అన్నాడు. ఎవరు? ఈ బంధించిన దురాత్మలు. అంటే అంతకుముందు బంధించలేదు. అవి భూమి మీద తిరుగులాడుతూ ఉన్నాయి. ఆదాం పర్మిషన్ ఇచ్చాడు కదా. అప్పుడు తిరిగిలాడే టైంలోనే సొదొమ గొమొర్రా పట్టణాలను ప్రేరేపించాయి. అందును బట్టి దేవుడు వాటిని బంధించాడు.
ఓకే, బంధించిన తర్వాత సుధమ కుమారకు రాలేదు. సుధమ కుమారులు వీళ్ళు చేసిన ఆ పనులను బట్టి వాటిని బంధించాడు, బంధించబడి ఉన్నాయి. మరి మిగిలినవి చాలా ఉన్నాయి కదా, బంధింపబడనటువంటి దురాత్మలు చాలా ఉన్నాయి. అవి దురాత్మలే కాబట్టి, అపవిత్రాత్మలే కనుక మనుషులు అపవిత్రపరుస్తూనే ఉంటాయి. వాటి గుణమే అపవిత్రాత్మ. అది ఎవరిలో ప్రవేశిస్తే ఆ వ్యక్తిని అపవిత్రపరచడమే వాటి పని. సో అన్నిటినీ బంధించే కాలం ఒకటి రాబోతుంది. ఆ టైంలో అన్నిటినీ బంధించేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ ప్రభు గారు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. నేను రక్షింపబడ్డాను, మా బంధువులు నన్ను అన్యుల దేవాలయంలోనికి రమ్మంటున్నారు, ఇప్పుడు నేను వెళ్ళవచ్చా, వారికి సహాయం చేయవచ్చా అని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. రక్షించబడ్డావు, రక్షించబడిన తర్వాత మీ బంధువులు ఎవరో పలానా దేవాలయానికి రమ్మని పిలిచారని చెప్పారు. అదే పనిని చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ యవనస్తులుగా అవకాశం ఇచ్చేసాయి. నువ్వు చెప్పు, ఇంట్లో పనులు ఏమైనా చేయమని చేస్తాను, కార్యక్రమాలు ఏమైనా చేయమని చేస్తాను, ఏ విషయంలో సాయం చేస్తాను. నేను ఈ విషయంలో నేను వేరే పనుల్లో ఉంటాను, దయచేసి నన్ను ఏమనుకోవద్దు. మిగిలిన మీ గృహంలో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా, మీ ఇంట్లో ఏదైనా పని జరుగుతుందా, పోనీ మీకు ఏమైనా కొని తీసుకురావాలి, ఎనీథింగ్ యూ టెల్ మీ, ఐ విల్ డూ ఇట్. మీ మీద ప్రేమతో నేను చేస్తాను. భక్తి కార్యక్రమంలో నేను ఆయా ప్రాంతాలకు నేను రాలేకపోతున్నాను, ఆ ప్రాంతంలో ఇదిగో ఈ తమ్ముడిని వాడుకోండి, ఆనంద్ వాడుకోండి, వాళ్ళు వస్తారని చెప్పి మాట్లాడి, మీరు మీ మనస్సాక్షిని బాధ పెట్టుకుని ఎందుకు వెళ్ళాలి? అక్కడికి వెళ్ళి మళ్ళీ మీ మనస్సాక్షులు నేరారోపణ జరుగుతూ ఉంటుంది, గిల్ట్ ఫీలింగ్ వస్తుంటుంది. అటువంటి పరిస్థితి రాకుండా మీరు ఆత్మలో ఆనందిస్తూ ప్రార్థనలు ముందుకు సాగండి. థ్యాంక్ యూ పాస్టర్ గారండి. ప్రియులరా, ప్రతిదినం కూడా మనం అడుగుతున్నటువంటి ప్రశ్నలకి దైవజనులు వాక్యానుసారమైనటువంటి జవాబులను అందిస్తూ ఉన్నారు. మనం ఇప్పటి వరకు అనేక ప్రశ్నలకి జవాబులు పొందుకొని ఉన్నాం. ఇంకా ప్రశ్న లేదా సందేహాన్ని కలిగి ఉన్నటువంటి ప్రియులు, మీరు ప్రతిదినం కూడా ఎర్లీగా కనెక్ట్ అయ్యి మీకు ఉన్నటువంటి ప్రశ్న లేదా సందేహాన్ని తెలియజేయవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. లేదా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 2 వాట్సాప్ నెంబర్లో ఏదో ఒక నెంబర్కి మీరు కలిగి ఉన్నటువంటి ప్రశ్న లేదా సందేహాన్ని రికార్డ్ చేసి పంపించవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. 9542904904, అదేవిధంగా 7331157285. క్రీస్తునందు ప్రియులరా, మరొక ప్రత్యేకమైనటువంటి ప్రకటన మీకు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దుబాయ్ దేశంలో జరగబోతున్నటువంటి రివైవల్ కాన్ఫరెన్స్ మనకి ఈ దినాన జరగనై ఉంది. మరి స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, ఫెయిత్ఫుల్ గాస్పుల్ కరామా చర్చ్ దుబాయ్లో మనకి జరగనై ఉంది. అక్కడ పాకిస్తాన్ అసోసియేషన్ దుబాయ్ ఆడిటోరియంలో హోలీ ట్రినిటీ చర్చ్ ఎదురుగా అని స్క్రీన్ మీద మీకు పూర్తి వివరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే కదా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాల మీద ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. కనెక్ట్ అయినటువంటి ప్రియులు ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా విశ్వాసం కలిగి ప్రార్థనలు ఏకీపిద్దాం. మరి దుబాయ్ దేశంలో జరగబోతున్నటువంటి ఈ రివైవల్ కాన్ఫరెన్స్ దేవుని నామ మహిమార్థమై ఘనంగా జరగాలని, అనేక మంది దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ప్రాముఖ్యంగా దైవజనులు ప్రయాణం చేసి మరి నేరుగా అక్కడ పాల్గొనబోతున్నారు. దైవజనులు అందిస్తున్న వర్తమానం ద్వారా అనేక మంది హృదయాలు కదిలించబడాలని మనం ప్రార్థన చేద్దాం. దైవజనులకు సంపూర్ణమైన ఆరోగ్యం కలగాలని, అదేవిధంగా దైవజనులు అందిస్తున్న వర్తమానం ద్వారా అనేక మంది హృదయాలు కదిలించబడి దేవునితో కనెక్ట్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. దుబాయ్ దేశంలో గొప్ప ఉద్యమం రావాలని కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇవ్వబడినటువంటి అంశాల నిమిత్తం కనెక్ట్ అయినటువంటి ప్రియులు ఒకరు ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ప్రార్థనలు ఏకీపిద్దాం. కృపణైన పురుషుడైన తండ్రి, మీ పాదాల పొందనాలు, మీ కృప పొందనాలు, మీ ప్రేమకి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాలం నుంచి ఇంతవరకు నాయన మీ సేవకుల ద్వారా ప్రభా ప్రార్థన నాయన వాక్యాన్ని నడిపిస్తూ నాయన